మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణప్రసాద్ని అడిగి భూమి అయితే అన్ని ప్రశ్నలకు ఇంకా ఇంటర్వ్యూలో సమాధానం చెప్తూ ఉంటే గగన్కి భూమి బ్లూటూత్తో సమాధానం చెప్తుందని అర్థమైపోతుంది. ఇక అసలు ఇంటర్ కూడా ఇంటర్ చదివిన నీకు నేను ఎలా ఉద్యోగం ఇస్తానని గగన్ బాగా తిడుతూ ఉంటాడు. నీకు ఉద్యోగం ఇవ్వను, వెళ్ళిపో అని భూమికి చెప్తే భూమి ఏడుస్తూ బయటకు వస్తుంది. అయితే బయటకు వచ్చిన భూమి మళ్ళీ వేరొక అమ్మాయిల గొంతు మార్చి గగన్తో ఫోన్లో మాట్లాడుతుంది. నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వమంటావా, ఇదంతా తెలిసి కూడా అని గగన్ ఫోన్లో అడుగుతూ ఉంటాడు. వద్దు బాస్, నువ్వు ఉద్యోగం ఇవ్వకు. అది అడిగితే ఆ శరత్చంద్ర ఇలాంటి ఉద్యోగాలు 100 ఇస్తాడు. డిగ్రీ చదవకపోతేనే నువ్వు ఇచ్చే ముష్టి ఉద్యోగం కన్నా 3 రెట్లు ఎక్కువనే ఇస్తాడు అని భూమి గొంతు మార్చి వేరే అమ్మాయిలా మాట్లాడుతుంటే ఇంకేం అక్కడే చేసుకోమను అని గగన్ చెప్తాడు. చేసుకోలేకనే నీ వరకు వచ్చిందనుకుంటున్నావా? అది ఆ ఇంటి నుంచి కోరుకుంటున్నది ప్రేమని మాత్రమే, వాళ్ళ ఆస్తి అంతస్తులు కాదు. వాళ్ళు అవి కోరుకోవటం లేదు. నీ ప్రాణానికి దాని ప్రాణం అడ్డువేసి కాపాడినందుకు దానికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని భూమి ధరణిలా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. భూమి ఇక గగన్తో మాట్లాడుతున్న ఆ కొత్త అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్లుగా భూమి కొత్త అమ్మాయిగా మాట్లాడుంటుంది. ఇక అలా ఫోన్ మాట్లాడి ఇక ఫోన్ పెట్టేయడంతో గగన్ ఆలోచనలో పడతాడు. అవును, నా ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డువేసింది కదా అని భూమికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటాడు. వెళ్తున్న భూమినైతే మళ్ళీ పిలుస్తాడు. ఏంటి, మళ్ళీ నన్నెందుకు పిలిపించారు అని భూమి గగన్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. ఉద్యోగం నీకు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టే నిన్ను తిరిగి పిలిచాను అని గగన్ అంటాడు. అవునా, నిజంగానే నాకు ఉద్యోగం ఇస్తున్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును అని గగన్ అంటాడు. ఇక భూమి అయితే చాలా సంతోషపడుతుంది. గగన్ దగ్గర భూమి బిఏగా జాయిన్ అయ్యిందని శరత్చంద్రకి తెలియదు.